మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి వాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి నెల విశేషంగా తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఈ నెలలోనే మనకు చంద్రగ్రహణం కూడా ఉంది. దీని తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఉగాది రోజు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు? ఓవరాల్గా ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకి? తప్పకుండా ముందుగా ప్రేక్షకులకు శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు. అదేవిధంగా మనకు ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి అనగానే వాస్తవానికి గత 2024-25 నుండి మనం చేస్తున్నాం వీడియోలు. 2024-25 నుండి నేను చెప్పినట్టుగా తులారాశి వారికి జరగడము, ఈ తులారాశి వారికి సంబంధించి రా, రీ, రూ, రే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు కానీ, ప్రసాదు, ప్రదీపు, ప్రమోదు ఇలాంటి పేర్లు ఉండేటువంటి వారికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న దాఖలాలు ఉన్నవి. వారు మనల్ని కలవడం జరిగింది. ఇప్పుడు అత్యంత అద్భుతమైనటువంటి స్థానాలలో వారి జీవితం ఉన్నది. వాళ్ళు అవసరత కింద కామెంట్ కూడా చేయొచ్చును ఈ వీడియో చూస్తే. సో ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి వారికి మరి ఈ 2026 మార్చి నెలలో 3వ తారీఖు మనకు కేతుగ్రస్త చంద్రగ్రహణం, అటు పిమ్మట కుజ రాహుల కలయిక ఏర్పడబోతున్నది. అదేవిధంగా సూర్యుడు శని కలయిక కూడా ఏర్పడబోతున్నది. మరి ఈ సమయంలో మరి వీరికి ఏ స్థానాలలో ఏర్పడబోతూ ఉన్నది, మరి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి శుభ పరిణామాలు ఏర్పడబోతున్నవి అనేటువంటి విషయాలను చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనా అయ్యో తులారాశి అనగానే అమ్మో ఇట్లా ఉన్నదా అని భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీది వ్యక్తిగతంగా తులారాశ, జాతకరీత్యానే తులారాశ, వ్యవహారిక నామం ప్రకారంగా తులారాశ. అసలు ఎట్లా తులారాశి అనేది ముందు మీరు దాన్ని పసిగట్టే ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే ఒక రోగం ఉన్నది, ఓకే అయ్యో రోగం ఉన్నదా అని చెప్పి బాధపడుతూ కూర్చుంటే పనిగా, ఈ రోగానికి సంబంధించిన ఇబ్బంది ఏమిటి, ఎట్లా మనకు వచ్చింది, దీన్ని ఎట్లా మనము ఎండ్ చేయాలి అనేది ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి. కనుక ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో వారి వ్యక్తిగత జాతకాన్ని చూసుకుంటే నో ప్రాబ్లం. వినరా? ఎందుకంటే గడిచిన రోజులలో సూసైడ్ అటెంప్ట్స్ కానీ, లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ కావచ్చును, అదేవిధంగా మనకు సంబంధించి భూ సంబంధిత మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు, 24-25 భర్త బాగా తాగొచ్చి భార్యను కొట్టడం కానీ, భార్య ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం కానీ, భర్త చూడడం కానీ, చూసి భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కానీ, ఇంట్లో పెంపుడు జంతువులు మరణించడాలు కానీ, నా అని అనుకునేటువంటి వారి నుండి మనకు చెడు వాతావరణం రావడం కానీ, ఉద్యోగంలో విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంచడం కానీ, మామూలు స్ట్రెస్ కాదు ఇది, విపరీతమైన స్ట్రెస్ పెట్టడము, పొమ్మనలేక పొగబెట్టేటువంటి సందర్భాలు, ఇలా ఎన్నెన్నో కూడా చూసి విసిగిపోయినటువంటి మీకు మరి ఈ మార్చి నెల కొంత ఉపశమనం ఇస్తుందా అంటే కష్టమే అని చెప్పొచ్చు. కొంత జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా అల్టిమేట్, అది మాత్రం గమనించుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకు అప్పుకు సంబంధించి, గొడవలకు సంబంధించి విపరీతంగా ఉండబోతున్నాయి మార్చి నెలలో. అయితేనేమో అప్పులు చేయాల్సి రావడం కానీ, చేసిన అప్పుల వారితో తగాదాలు కానీ, ఇలాంటివి ఏర్పడేటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నవి. ఇక మరొక విషయం ఏమిటయ్యా అంటే, ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మీ పిల్లలకు కొంత ఆరోగ్య సమస్య కానీ, పిల్లలు మీ మాట వినకపోవడం కానీ, మీ పిల్లలు మీకు దూరం అవ్వడం కానీ, కులాంతర వివాహాలు చేసుకోవడం కానీ,
చెప్పలేం. ఇలాంటివి కొంత మైనస్ ఇంపాక్ట్ అయితే కనబడుతూ ఉన్నది. ఇక అదేవిధంగా ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఇక్కడ ఉంటే అసలు ఏం వర్కౌట్ అవుతలేదు, మేము వేరే దగ్గరికి పోతాం అని కానీ, లేదా వేరే దగ్గర నుండి బతుకుదెరువు కోసం ఒక దగ్గరికి వస్తే అయినా ఇక్కడ ఏం బాగాలేదు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాము అని అనుకునేటువంటి వారు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ మనకు బాగుంది. ఈ సందర్భంగా వ్యాపారంలో కొంత ₹1 కనబడేటువంటి పరిస్థితి కనబడుతుంది వ్యాపారస్తులకు. ఇక అదేవిధంగా కొంత స్థిరాస్తులలో ధన సమృద్ధి కనబడుతూ ఉన్నది. ఆ విషయంలో కొంత జాగ్రత్త. గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ కోసము ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి శుభము అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా కొంత సంతాన శత్రు సమస్యలు, వేడి నీరు కానీ, వేడి ఆయిల్ కానీ, హీట్ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండండి. వేడి వస్తువులు ఏదైనా, కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. నోటి పుండు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇంకా చూసుకున్నట్టయితే శ్వాసకోశకు సంబంధించినటువంటి సమస్యలు, రుణ బాధలు, ప్రతికూలత, పనిచేసే చోట కొంత అగౌరవము ఏర్పడేటువంటి సందర్భాలు అయితే పొంచి ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి వారికి ఈ యొక్క కుజ రాహువుల వల్ల ఏమిటయ్యా అంటే అనూహ్యమైనటువంటి నష్టాలు కూడా వాటిల్లే పరిస్థితి ఉన్నది. అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టరాదు. అదేవిధంగా కొంత ప్రమాదాలు, కొంత తగాదాలు, దీనికి తోడు నీచమైనటువంటి వ్యక్తులతో గొడవలు కానీ, లైక్ అది మనశ్చంచల్యము, శ్రమ అధికంగా చేయాల్సి వస్తుంది. పని ఇక్కడ మీరు 2 రకాలుగా ఆలోచించుకోండి. శ్రమ అధికంగా చేయాలి అని అనుకునేటువంటి సందర్భంలో భగవంతుని సేవ కూడా శ్రమనే. సేవ చేసుకునే ప్రయత్నం చేయండి. చేసుకుంటే ఈ సేవ కాస్త శ్రమగా మారి మనకు మోక్షం లభిస్తుంది. ఊరికే అటు ఇటు తిరగడాలు, చెడు అలవాటు నేర్చుకోవడాలు, ఫ్రెండ్స్తో తిరిగి టైం వేస్ట్ చేయడాలు, ఇలా చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు అయితే ఉన్నవి. విపరీతమైనటువంటి నరఘోష, నర సంబంధిత బాధ మీకు అధికంగా ఉండబోతున్నది. ఇక అది ముఖ్యంగా మీకు కాకుండా మీ పిల్లలపై అధికంగా ఉంటుంది. పిల్లలు ఇద్దరు బయటికి వెళ్ళి సెట్ అయినరు, ఇద్దరు మంచిగా వివాహం చేసుకున్నారు, బిజినెస్ చేసుకున్నారు. ఇగో ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు. తులారాశికి సంబంధించినటువంటి పిల్లలపై చెడు దృష్టి ఉండే పరిస్థితి ఉంది. ఎవరైనా ఏమైనా చేతబడి కానీ, ప్రయోగాలు కానీ చేయడం కానీ, కంట్లో పెట్టుకోవడం కానీ కొంచెము చెడు ఇంపాక్ట్ అయితే కనబడుతూ ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొత్తం మీద తులారాశి వారికి ఇదంతా కూడా జన్మించినటువంటి సమయంతో సంబంధం లేకుండా మీది తులారాశి అయితే ఇవన్నీ మీకు వర్తిస్తవి. ఒకవేళ తులారాశి కాదు, మీ వ్యవహారిక నామం ప్రకారంగా మీది ఏదో కుంభరాశి అయింది, లేదా ధనస్సు రాశి అయింది, లేదా మేషరాశి అయింది, మరి మీకు శుక్ర మహర్దశ ఉందా, రాహు మహర్దశలో ఉన్నారా, కేతు మహర్దశలో ఉన్నారా, శని మహర్దశలో ఉన్నారా, ఇవి మీకు యోగంగా ఉన్నాయా ఈ గ్రహాలు మీ జాతక చక్రంలో? మరి యోగంగా ఉండి గురువు యొక్క దశ అంతర్దశల్లో కానీ, గురువు యొక్క చూపు మీకు లగ్నంలోనో, నవమ భావంలోనో, పంచమంలోనో, ఏకాదశ భావంలోనో ఉన్న ఎడల తులారాశి వారు చాలా అంటే చాలా అత్యంత అద్భుతమైనటువంటి స్థానాలకు వెళ్తారు వారి వ్యక్తిగత జాతకంలో. కనుక మరి ఇక్కడ మనం ఏంటిది అంటే వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఇంపార్టెంటు. కనుక తులారాశి వారు ఈ మనకు 3వ తారీఖు వచ్చేటువంటి కేతుగ్రస్త చంద్రగ్రహణానికి సంబంధించి తప్పకుండా కూడా భాగవతాన్ని పారాయణం చేయండి. ఈ 3వ తారీఖు రోజు మీకు ఎంత వీలైతే అంత, మీరు ఏం చేయద్దు, భాగవతం పారాయణం చేయండి.
సాయంకాలం సమయంలో 4వ తారీఖు సాయంకాలం సమయంలో నది ఒడ్డున ఉండే అమ్మవారి దేవాలయం కానీ, ఏమైనా చెరువు ఒడ్డున ఉండే నది అమ్మవారి దేవాలయం కానీ, కొలనులాగా ఉండేటువంటి అమ్మవారి దేవాలయం కానీ ప్రదోష కాలంలో హారతి ఇచ్చే సమయాన్ని మీరు వీక్షించినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఎవరికి? తులారాశి వారికి. సో మరి ఈ సూర్యుడు శని కలవడం కూడా మీ భార్యాభర్తలలో ఎవరికైనా ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఇబ్బందులను మాత్రము తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక మన ఆధ్వర్యంలో గోకర్ణ క్షేత్రంలో ప్రతి అమావాస్యకు పితృదోష నివారణలు జరుగుతూ ఉన్నవి. అందరికీ తెలుసు, చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. కనుక ఈరోజు కేవలం సంకల్పం చేసుకుందాం అనుకున్న, ఒక 3-4 బ్రాహ్మణులకు భోజనం పెట్టాలనుకున్నా కూడా మీరు సంప్రదించండి. తప్పకుండా మంచి రిజల్ట్ మాత్రం ఉంటుంది. ఓవరాల్గా తులారాశి వాళ్ళ స్థితిగతులు ఈ మాసం ఎలా ఉండబోతున్నాయి? మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. అదే